ఫైనల్గా కప్ కొట్టేశాం భయ్యా. 11 ఏళ్ల నిరీక్షణకి తెరదించుతూ ఐసీసీ ట్రోఫీ గెలవగా 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ టైం టీ20 వరల్డ్ కప్ గెలిచాం. ఒక దశలో ప్రోటీస్ టీంకి చివరి 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సిచ్యువేషన్లో టీమిండియాకి మరోసారి హార్ట్ బ్రేక్ మిగులుతుంది అనుకున్నా కానీ లాస్ట్ 5 ఓవర్స్లో టీమిండియా బౌలర్స్ బ్రిలియంట్ కంబ్యాక్తో ఓడిపోయే మ్యాచ్ని గెలిపించారు. లిటరల్లీ ఇండియా ట్రోఫీ గెలిచాక నాకు హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి, మాటలు కూడా రావట్లేదు. అండ్ ఈ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయే మ్యాచ్ని టర్న్ చేసింది హార్దికే. హార్దిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐపీఎల్లో బూ చేసిన ఫ్యాన్స్ నుండి హీరో అనిపించుకునేలా చేశాడు. హార్దిక్ 16th ఓవర్లో డేంజరస్ క్లాసర్ని అవుట్ చేసి మ్యాచ్ని టీమిండియా వైపు మలుపు తిప్పాడు. లాస్ట్ ఓవర్లో మొదటి బాల్కి మిల్లర్ కొట్టిన బాల్ ఆల్మోస్ట్ 6 వెళ్తుంది అనుకున్న సూర్య బౌండరీ లైన్ వద్ద కంట్రోల్ చేసుకుంటూ టచ్ అవ్వకుండా పట్టింది క్యాచ్ కాదు, ఇండియా 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన క్యాచ్. డెఫినెట్లీ ఇది క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్. ఈ క్యాచ్ చూస్తుంటే నాకు 2007 టీ20 వరల్డ్ కప్లో శ్రీశాంత్ పట్టిన క్యాచే గుర్తుకొచ్చింది. మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియాకి కోహ్లీ ఫస్ట్ ఓవర్లోనే 5 బంతుల్లో 14 పరుగులు కొట్టి అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వడంతో టీమిండియా ఈజీగా 200+ స్కోర్ చేయడం ఖాయం అనుకున్నా. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడిన రోహిత్ 9 పరుగులకే అవుట్ అయ్యాక మరో 2 బంతులకి పంత్ డకౌట్గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సూర్య కూడా డిసప్పాయింట్ చేయడంతో ఇండియా 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇండియా ఒక బ్రిలియంట్ మూవ్ చేసి అక్షర్ పటేల్కి అప్ ద ఆర్డర్లో బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చింది. కోహ్లీతో కలిసి అక్షర్ ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి టీమిండియాని ఆదుకున్నాడు. వన్స్ సెట్ అయ్యాక అక్షర్ అటాకింగ్ షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డ్ వేగం పెంచాడు. ఈ మ్యాచ్లో 31 బంతులాన్న అక్షర్ ఒక 4, 4 సిక్స్లతో 47 పరుగులు చేసి రన్అట్ అవ్వడంతో 72 పరుగుల పార్ట్నర్షిప్కి తెరపడింది. అలాగే విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈజ్ ఏ బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఎక్కడ మ్యాటర్ అవుతుందో అక్కడే నిలబడ్డాడు. ఈ టోర్నీలో ఫైనల్ ముందు వరకు ఫెయిల్ అయ్యాడని అందరూ ట్రోల్ చేశారు. కానీ విరాట్ ఇన్ని రోజులు ఫెయిల్ అవ్వడానికి రీజన్ క్రీజ్ బయటకొచ్చి ప్రతి బాల్ని అటాకింగ్ షాట్ ఆడడం వల్లే. కోచ్ రాహుల్ ద్రావిడ్, స్కిప్పర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నుండి ఫైనల్లో బిగ్ నాక్ వస్తుందని చెప్పినట్లుగానే కోహ్లీ ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో ఎవ్రీ బాల్ అటాకింగ్కి పోకుండా ప్రాపర్ విరాట్ కోహ్లీ ఆట చూపిస్తూ క్లాసీ షాట్స్తో ఒకే ఒక ఇన్నింగ్స్తో హేటర్స్ నోళ్లు మోయిస్తూ తనని కింగ్ అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేశాడు. కోహ్లీ లీగ్ స్టేజ్ సెమీఫైనల్తో కలిపి 7 ఇన్నింగ్స్లో 75 పరుగులు చేస్తే ఈ ఫైనల్లో 59 బంతుల్లో 6 4లు 2 6లతో 76 పరుగులు చేసి తన లాస్ట్ టీ20 ఇన్నింగ్స్ని గ్రాండ్గా ముగించాడు. అక్షర్ అవుట్ అయ్యాక శివం దూబేతో కలిసి మరో 57 పరుగులు కీలకమైన పార్ట్నర్షిప్ జోడించాడు. 16 బంతుల్లో 3 4లు 1 6తో 27 పరుగులు చేసిన దూబే నోకియా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కోహ్లీ, అక్షర్, దూబేల కీలకమైన నాక్స్తో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగుల ఫైటింగ్ టోటల్ బోర్డ్ పైన పెట్టింది. సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో మహారాజ్, నోకియాకి చెరో 2 వికెట్లు దక్కాయి. 177 రన్స్ టార్గెట్ చేజింగ్లో సౌత్ ఆఫ్రికాకి అంత మంచి స్టార్ట్ దక్కలేదు. ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్ థర్డ్ బాల్కి బుమ్రా రిజా హెండ్రిక్స్ని బౌల్ చేసి టీమిండియాకి మంచి స్టార్ట్ ఇచ్చాడు. అలాగే మాక్రమ్ కూడా 4 పరుగులు చేసి డిసప్పాయింట్ చేయగా ప్రోటీస్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టబ్స్తో కలిసి డీకాక్ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు థర్డ్ వికెట్కి 58 పరుగులు జోడించి డేంజర్గా మారుతున్న టైంలో స్టబ్స్ని అవుట్ చేసి అక్షర్ మచ్ నీడెడ్ వికెట్ అందించాడు. తన కెరియర్లో చివరి టీ20 మ్యాచ్ ఆడుతున్న డీకాక్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన మిల్లర్తో కలిసి క్లాసెన్ టీమిండియా బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేస్తూ 4 6తో చెలరేగాడు. క్లాసెన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ని ఇండియా వైపు లాగేసుకునే ప్రయత్నం చేశాడు. ఒక దశలో ప్రోటీస్కి 24 బంతుల్లో 26 పరుగులు కావడంతో ఇండియా మ్యాచ్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఇక్కడే 17th ఓవర్లో బౌలింగ్కి వచ్చిన పండ్యా మొదటి బాల్కే క్లాసెన్ని అవుట్ చేసి మళ్ళీ ఇండియాని గేమ్లోకి తెచ్చాడు. 18th ఓవర్లో బౌలింగ్కి వచ్చిన బుమ్రా జాన్సన్ని అవుట్ చేసి కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 19th ఓవర్లో హర్షదీప్ జస్ట్ 4 రన్స్ మాత్రమే ఇవ్వడంతో ప్రోటీస్కి లాస్ట్ ఓవర్లో మ్యాచ్ గెలవాలంటే 16 పరుగులు కావాలి.
మిల్లర్ ఉన్నాడు కాబట్టి ఇండియాకి ఇంకా టెన్షనే. కానీ లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి మిల్లర్ కొట్టిన బాల్ని సూర్య మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పట్టడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. లాస్ట్ ఓవర్లో పండ్యా 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో ఇండియా 7 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి 11 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచింది. ట్రోఫీ గెలిచాక రోహిత్ కోహ్లీ తన T20 ఫార్మాట్స్కి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. వి మిస్ యూ ఛాంప్స్ ఫర్ ద షార్ట్ ఫార్మాట్. ఇండియన్ బౌలర్స్లో పండ్యా 3 వికెట్లు, హర్షదీప్ బుమ్రాకి చెరో 2 వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా ఇండియన్ పేస్ బౌలింగ్ లీడర్ బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా ఫర్ విన్నింగ్ T20 వరల్డ్ కప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.